అంటే అనిరుద్ గారికి ఆల్మోస్ట్ గ్రూప్ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని, తెలుగు అండ్ కన్నడ ఆల్ లాంగ్వేజెస్ లో. తమిళ్ ఒక్కటి సార్ అండ్ సార్ వాళ్ళ టీం పాడితే శ్రీకృష్ణ అన్న ద్వారా మాకు ఆపర్చునిటీ వచ్చింది అనమాట ఓకే. అనిరుద్ గారికి వర్క్ చేయడము. దేవరాలో ఫియర్ సాంగ్, రెడ్ సీ సాంగ్ పాడాము, హుకుమ్ హిందీ వర్జన్ పాడాను. మళ్ళీ ఇంకా చాలా మూవీస్ లో వేటయన్ లో హంటర్ వంటర్ సాంగ్ కూడా మేము కోరస్ పాడడం జరిగింది. అఖిల్, నాకు ఇవన్నీ తెలియదు అఖిల్. ఏం తెలియకుండా తీసుకొచ్చి నేను హాట్ సీట్లో కూర్చోబెట్టేశాను. బట్ సీరియస్లీ చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ అఖిల్. ఎందుకంటే సూపర్ సింగర్స్లో నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయ్యావో నువ్వు నాకు అప్పుడు తెలుసు. కానీ మా అఖిల్ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఉన్నాడా అని చెప్పేసి వినడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద స్క్రీన్ మీద అఖిల్ చంద్ర అనే ఒక చిన్న నేమ్ కనబడితే అది ఇంకేం కావాలి అంతకంటే. దేవరా అండ్ అనిరుద్ గారు. సో అనిరుద్ గారి గురించి చెప్పండి అఖిల్. అనిరుద్ గారు హీఈస్ అన్ ఎనర్జెటిక్ హ్యూమన్ బీయింగ్. మీలానే ఐ మీన్ అనిరుద్ చూడడానికి సింపుల్ గా అఖిల్ లానే కనబడతారు. సింపుల్ గా ఉంటారు, నాలా ఉంటారో లేదు తెలియదు. ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ హ్యూమన్ బీయింగ్ అండి. అండ్ ఆయన మ్యూజిక్ అసలు ఎంత అంటే ట్రిప్ అయిపోతాం లిటరలీ. ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ కావచ్చు, హుకుమ్ అప్పట్లో. సో ఇవన్నీ ట్రిప్ అయ్యే సాంగ్స్. అంటే ఎలా చేస్తున్నారు అబ్బా, ఇంత ఇంత కమర్షియల్ గా జనాలకి రీచ్ అవుతుంది. సో హీజ్ అంటే ఒక అదే అనిరుద్ గారు కూడా చాలా కష్టపడి వచ్చి ఉంటారు. ఎందుకంటే సడన్ గా హీ గాట్ దట్ ఇది. సో అందుకే ఐ వాంటెడ్ టు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా ఒక ఐడెంటిటీ స్టార్ట్ చేయాలి. సో ఏమంటారు, మనకని ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలని అనిరుద్ గారు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖచ్చితంగా నాకు ఒక ఇన్స్పిరేషన్. బట్ వండర్ఫుల్ కాంబినేషన్స్ తో యూఆర్ వర్కింగ్ అఖిల్. ఒక శ్వేతా మోహన్ గారు కానివ్వండి, అనిరుద్ గారు కానివ్వండి, లేకపోతే సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, సో మెనీ సింగర్స్, కో సింగర్స్. అవును, రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరో అని ఒక సినిమా వచ్చింది, సుధీర్ బాబు గారిది. అందులో వేడుకలో ఉన్నది కాలం అని ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా నేను పాడిన సాంగ్, డ్యూయట్. సినిమాకి అంత రికగ్నైజేషన్ రాకపోయినా కానీ సాంగ్స్ కి బాగా రికగ్నైజేషన్, ఈ సాంగ్ బాగా వెళ్ళింది. సో అబ్బో ఆనందాలు, అబ్బా ఆటంకాలు, అయ్యో తరరా పెళ్ళికి వచ్చేనంట. సో ఈ సాంగ్ కి చాలా రికగ్నిషన్ వచ్చింది. జయక్రిష్ గారు ఇచ్చారు ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కి. కానీ ఎలా కిల్ అంటే ఇంత కాంపిటీషన్లో కూడా ప్రెసెంట్ బయట సింగర్స్ ఎలా అయిపోయారు అంటే మేము యాంకర్స్ ఎలా అయిపోయాము, బయట సింగర్స్ ఎలా అయిపోయారు. ఇంత కాంపిటీషన్లో కూడా ఎలా, హౌ యు ఆర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్? సో ఐ బిలీవ్ దట్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ బిన్ 10 years, నేను వచ్చి 10 to 11 years అవుతుంది. బోల్వే బోల్ని ఒక స్టార్టింగ్ పాయింట్ లా పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. నేను ఎప్పుడు ట్రాన్సాక్షనల్ గా పనిచేయలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా కూడా నేను ఎప్పుడు వినియోగించుకున్నాను నా లైఫ్ లో. ఎందుకంటే సరిగమపాలో, స్వరాభిషేకంలో, బోల్వే బోల్లో, మళ్ళీ ఇంకా కొన్ని షోస్ లో కోరస్ పాడాను. ఆల్మోస్ట్ ఒక 5-6 years నేను బ్యాకింగ్ వోకలిస్ట్ గా ఉండే అనమాట. సో మెయిన్ సింగర్స్ ఇప్పుడు సునీత గారు, కల్పన గారు, ఎస్పి చరణ్ గారు ఇలాంటి వాళ్ళు పాడుతుంటే నేను కోరస్ పాడేవాడిని అనమాట. సో అలాగా అక్కడి నుంచి వచ్చా కాబట్టి ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ పీపుల్. అంటే ఐ బిల్డ్ దెమ్. అంటే అది ఏదో వాళ్ళతో ఉండాలని కాదు, ఒక ట్రాన్సాక్షనల్ గా అర్థమైంది కదా, నేను మీతో ఉంటాను, మీరు నాకు ఇది ఇవ్వండి, అలా కాకుండా అందరితో మంచి రిలేషన్షిప్ ఉంది బై గాడ్స్ గ్రేస్. సో అది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అరే మా అఖిల్ ఉంటే బాగుంటుంది అనడము అలాగా. ప్లస్ నేను కూడా చాలా టైం టు టైం నేను అప్డేట్ చేసుకున్నాను నన్ను నేను. బికాస్ 2014లో నేను అంత అసలు నేను సింగరే కాదు, నా దృష్టిలో అయితే నేనేం పాడేవాడిని, జస్ట్ అప్కమింగ్ సింగర్ అనుకోవచ్చు, అప్పుడు జస్ట్ బాత్రూమ్ సింగర్ అనుకోవచ్చు. బట్ కొంచెం లర్న్ ఇట్. అంటే ఆల్రెడీ చిన్నప్పుడే ఒక సాంగ్ పాడడం జరిగింది కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్ యు ఆర్ ద సింగర్. యా. సో అంటే నాకంత ఇప్పటి నాలెడ్జ్ కి నాకు చిన్నప్పుడు నాకేమంత అనిపించలేదు. సో టైం టు టైం నేను కూడా నేర్చుకోవడము, అప్డేట్ అవ్వడం నా సీనియర్స్ నుంచి. ఇప్పుడు రికార్డింగ్స్ లో పాడేటప్పుడు సీనియర్ సింగర్స్ వచ్చేవాళ్ళు. సో చిన్నప్పుడు ఇట్లా చాలా రేర్ గా సాయి చరణ్ అన్న వాళ్ళు, లేకపోతే పివిఎన్ఎస్, రోహిత్ అన్న, వీళ్ళందరూ చాలా సీనియర్స్ కదా నాకు. చాలా రేర్ గా ఐ యూస్ టు సీ దెమ్ ఒక రికార్డింగ్ లో, వాళ్ళని చూసి నేర్చుకోవడము అలాగా. ఇప్పుడు వాళ్ళతోనే పనిచేస్తున్నాం కదా. మనం ఒకళ్ళని చూసి చిన్నప్పుడు అబ్బా వీళ్ళు నా రోల్ మోడల్ అని ఇన్స్పైర్ అయిన తర్వాత రైట్ నా వాళ్ళతో కలిపి వర్క్ చేస్తుంటే ఆ కిక్ వేరే ఉంటుంది. సో ఐ బిలీవ్ నా ఏమంటారు, నా హార్డ్ వర్క్, మా పేరెంట్స్, మీలాంటి వెల్ విషర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో
ఇంత జర్నీ చేయగలిగాను బికాస్ యూ డిజర్వ్ ఇట్ అఖిల్. ఇట్ ఈస్ నాట్ అ వన్ మ్యాన్స్ షో ఐ బిలీవ్. నేను ఒక్కడిని బాగా పాడుతున్నాను నన్ను తీసుకోవట్లేదు అని అంటే కాదు, నలుగురితో మంచిగా ఉండడము, నలుగురితో కలిసిపోవడము, అండ్ చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అర్థం చేసుకోవడము, అండ్ టైంకి నేర్చుకోవడము. సో మన మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన టాలెంట్, ఇవి మూడు ఈక్వల్ గా మంచిగా ఉంటేనే ఒక గుడ్ కాంబినేషన్ అని నాకు తెలుసు. ఐ బిలీవ్ దట్. ఎస్, అగ్రీడ్. కానీ ఏది అంత సింపుల్ కాదు కదా అఖిల్. చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా ప్రాక్టీస్ కావాలి. అండ్ దెర్ ఇస్ సమ్ పాలిటిక్స్ ఆల్సో ఇస్ దేర్ కదా. 100% అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఇప్పుడు అదే అంటున్నాను అక్క, ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ అనేది ఏం లేదు. ఇప్పుడు రైట్ ఇస్ అ పర్స్పెక్టివ్, రాంగ్ ఇస్ అ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు ఈ ఫోన్ వైట్ కలర్ అని నేను చెప్పాను అనుకోండి, అది మీకు రాంగ్ అనిపించచ్చు. ఇవాళకి నాకు ఇది రైట్ అనిపిస్తుంది, ఇది వైటే ఉంది కదా, ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా అని అనుకుంటాం. సో దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. నేనేంటంటే అందులో మిల్క్ వైట్ ని చూస్తున్నా. యా, సో ఇప్పుడు నేను గోల్డ్ చూస్తాను ఫర్ సపోజ్. సో నేనేమనుకుంటానంటే రైట్ ఇస్ ఆల్వేస్ రైట్. నిజం ఏదైతే ఉంటుందో ఎప్పటికీ నిజం అది. దాన్ని అబద్ధంగానో ఇంకొక లాగానో పోర్ట్రే చేసే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ, కానీ నా నిజం ఎప్పుడు నిజమే ఉంటుంది. వాట్ ఎవర్ అఖిల్ ఇస్ అది అందరికీ తెలుసు. ఏం పాలిటిక్స్ అయినా కూడా చాలా జరిగాయి. అఫ్ కోర్స్ పాలిటిక్స్ అని నేను మిస్కమ్యూనికేషన్స్ కానీ ఈర్ష్య ఉండడం ఉంటుంది. ఇట్స్ ఎవ్రీ ఫీల్డ్ ఇట్ ఇస్ కామన్. బట్ అఖిల్, కంపేర్ టు అదర్ సింగర్స్, లైక్ అంటే సూపర్ సింగర్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన చాలా మంది సింగర్స్ ఇక్కడ కట్ చేస్తే అందరికంటే ఎక్కువ బిజీ ఉంది అయితే నువ్వే. మేబీ సో అంటే అందరు నాకు తెలుసు కాబట్టి, సూపర్ సింగర్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, నీకో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి ఎవ్రీడే వాట్సాప్స్ లోనో ఎక్కడొకక్కడ నాకు టచ్ లో ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరితో కంపేర్ చేస్తే రైట్ నౌ ఎవరు బిజీ ఉన్నారంటే అఖిల్ చంద్ర. సో అఖిల్ చంద్ర అని చూసి మిగతా వాళ్ళు అఖిల్కి ఏంటి డిఫరెన్స్, అఖిల్కి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్న క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి బయట. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? నేను యాక్చువల్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతా అన్నా అంటే అంటే థింగ్స్ వర్క్ ఫర్ సర్టన్ పీపుల్ అండి. అది ఎలాగా ఏంటి అనేది ఒక ఫార్ములా ఉండదు. సో ఇఫ్ దే ఆర్ థింకింగ్ దట్ నాకు ఎక్కువ వర్క్ వస్తుంది ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి అఖిల్ ఎక్కువ పని చేస్తున్నాడు అని అంటే, నాకు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐ వర్క్ హార్డ్ అండ్ ఏమంటారు అంటే చాలా ఓపిక ఎక్కువ నాకు. సో మేబీ వాళ్ళకి టైం రాలేదు, మేబీ అంటే టైం వస్తే ఎవరు ఆపలేరు. బికాస్ సూపర్ సింగర్ ముందు వరకు కూడా నేను చాలా ఒక వేరే ఇక్కడ ఉన్నాను నేను సూపర్ సింగర్ ముందు. ఇప్పుడు సూపర్ సింగర్ నాకు ఇంత బూస్ట్ ఇచ్చింది. సో టువర్డ్స్ ద హై వర్క్ చేసిన అందరితో పెద్ద పెద్ద జడ్జెస్ తో వర్క్ చేశారు ఆ టైంలో. వర్క్ చేశాను. రాహుల్ అన్న, మంగ్లీ అక్క కావచ్చు, అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారు ఈజ్ అ లెజెండరీ లిరిసిస్ట్ నా దృష్టిలో. తాను నేను, ఉయ్యాలో ఉయ్యాల లాంటి ఎన్నో గొప్ప పాటలు రాశారు.